ఓటింగ్ అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక పోలింగ్ ను పెంచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక మనం చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంతకోడిగా పోలింగ్ ఇంకా సాగుతోంది. ఉదయం ఇప్పుడు 11 దాటినా కానీ పోలింగ్ కేంద్రాలకు ఏదైతే ఓటర్లు రాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా 15% మించని పోలింగ్ కూడా నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓట్లు వేయడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటర్లు ఓటు వేసి వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఓటర్లు ఎలా ఉంది తెలంగాణలో ఓవరాల్ గా గ్రేటర్ హైదరాబాద్ లో పరిస్థితి ఎట్లా ఉంది, ఓటింగ్ శాతం పెరగకపోవడానికి కారణం ఏంటి అనే దానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, పోలింగ్ ఎలా జరుగుతోంది? ఉదయం చూసాం కొంతమంది ప్రముఖులు, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సామాన్య జనాలు మాత్రం ఇప్పటికీ ఇంకా బయటకు రాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. మందకోడిగా సాగుతున్నట్టుగా పోలింగ్ తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పవన్, మొత్తంగా తెలంగాణలో ఓటింగ్ శాతం అనేది చాలా గణనీయంగా నమోదు కావట్లేదు. ఎందుకంటే కారణం మనం ఎండాకాలం అని చెప్తున్నప్పటికీ కూడా ఓటర్లలో సరైన చైతన్యం లేకపోవడమే కారణంగా మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగి 4 నెలలు కావస్తుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో దాదాపుగా 84% పైగా పోలింగ్ నమోదైంది. అయితే సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు, కానీ తెలంగాణలో జరుగుతున్నాయి కేవలం 17 లోక్సభ స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలకు మాత్రమే. సో ప్రధానంగా మనం హైదరాబాద్లో, ప్రస్తుతం నేను హైదరాబాద్లోని చేవెళ్ళ లోక్సభ సెగ్మెంట్లో షేర్లింగంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కొండాపూర్లో చెరక్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్నాను. సో మీరు కనుక చూస్తే మాత్రం చాలా బోసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ 3 పోలింగ్ బూతులు ఉన్నాయి కనుక ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మన కెమెరామెన్ కూడా ప్యాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా బోసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2016లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేవలం 50% మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఆ తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సో ప్రధానంగా హైదరాబాద్లో కనుక చూస్తే 55% మించి పోలింగ్ నమోదు కాలేదు. సో ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 లోక్సభ స్థానాలున్నాయి. సో దాంట్లో సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ 4 లోక్సభ స్థానాల్లో పూర్తిగా మనం ఉదయం నుంచి కనుక చూస్తే, సో ఉదయం నుంచి నేను హైదరాబాద్ జంట నగరాల పరిధిలతో పాటుగా ఇటు మొయినాబాద్ అలానే చేవెళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా ఆ పోలింగ్ సరళిని చూస్తూ వచ్చాం. సో ఇక్కడ అంటే హైదరాబాద్లో చాలా పోలింగ్ మందకొడిగా సాగుతుంటే, సో గ్రామాలు ముఖ్యంగా హైదరాబాద్ శివారు గ్రామాల్లో మాత్రం ఒకంత పోలింగ్ శాతం మెరుగవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండవేడిమి ఉదయం 7 గంటల నుంచి 10:30 వరకు 11 గంటల వరకు కూడా ఈ గ్రామీణ ప్రాంతాలు, ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొంత పోలింగ్ శాతం పెరిగింది. కానీ హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం చాలా మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సాయంత్రం 4 గంటల వరకు కూడా పెద్దగా పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపించవు. ఆ తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో పవన్, ప్రధానంగా మనకు చెప్పుకోవాలంటే ఈరోజు గురువారం, ఈరోజు అందరికి కూడా హాలిడేస్ ఇచ్చారు. సో రేపు ఒకరోజు వర్కింగ్ డే ఉంది, తర్వాత సాటర్డే, సండే ఈ 2 రోజులు కూడా హాలిడేస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులే కావచ్చు, లేదంటే చదువుకున్నటువంటి వాళ్ళే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులే కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ 4 రోజుల హాలిడేస్ని ఎంజాయ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పటిలాగే ఈసారి కూడా హైదరాబాద్లో పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పని ఎవరు కూడా భావించలేదు. కానీ ఇంత మందకొడిగా పోలింగ్ శాతం నమోదవడం మాత్రం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్ని అవగాహన కార్యక్రమాలే కావచ్చు, ప్రచార కార్యక్రమాలే కావచ్చు నిర్వహించినప్పటికీ కూడా హైదరాబాదీలో ముఖ్యంగా ఈ 4 లోక్సభ నియోజకవర్గ పరిధిలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లలో మాత్రం చలనం కనిపించినటువంటి మనకు పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి లోక్సభ సెగ్మెంట్లో మాత్రం ఒకంత పోలింగ్ శాతం పెరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అత్యల్పంగా మాత్రం ఇటు చేవెళ్ళ లోక్సభ పరిధిలో మాత్రం చాలా తక్కువగా పోలింగ్ శాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో కూడా చాలా పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా నమోదవుతుంది. మనకు ఉదయం 9 గంటలకు రాష్ట్ర ఎన్నికల అధికారి అంటే రాష్ట్ర ఎన్నికల అధికారి మనకు చెప్పినటువంటి లెక్కల ప్రకారం కనుక చూస్తే కేవలం 7% మించి కూడా పోలింగ్ శాతం నమోదు కాలేదు. అంటే ఇప్పుడు 11 కావస్తుంది. ఆ పోలింగ్ శాతం ఇంత పెరిగినా కానీ అది 10% లోపుగానే ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద అయితే దేశంలోనే అత్యధిక ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంగా మల్కాజ్గిరిని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో కానీ ఇప్పటి వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కేవలం 6% మాత్రమే. సో ఈ ఓవరాల్గా కనుక ఈ గణాంకాలని కనుక చూస్తే, ఎండవేడిమి కనుక చూస్తే మాత్రం సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్లో ప్రధానంగా ఈ 4 లోక్సభ సెగ్మెంట్లో 50% పోలింగ్ శాతం మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్,
నవీన్, మనం చూడొచ్చు నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఓటును మార్పించుకొని ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అక్కడికి ఓటును మార్పించుకున్నారు. నిన్న మనం చూడొచ్చు చాలా టోల్ గేట్ల దగ్గర ఏదైతే సంక్రాంతి సంబరాన్ని మించి జనాలు అక్కడ మనకు కనిపించారు. అందువలనే ఇక్కడ ఉన్నటువంటి ఓట్ల శాతం కూడా తగ్గింది. అందరూ ఏపీకి తరలి వెళ్లారు. అభివృద్ధిని కాంక్షించి ఫ్యూచర్